హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో ఓపెన్ కెమెరా గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు ప్రీవియస్ వీడియోలో టాప్ 5 బెస్ట్ మాన్యువల్ కెమెరా యాప్స్ గురించి అయితే వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసి బెస్ట్ కెమెరా యాప్ అనేది ఏందో మీరు తెలుసుకోవచ్చు. ఆ వీడియోలో ఈ యొక్క ఓపెన్ కెమెరా గురించి అయితే చెప్పాను. ఈరోజు వీడియోలో ఈ యొక్క ఓపెన్ కెమెరా గురించి డీటెయిల్ రివ్యూ, అంటే దాని లోపల సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి, మన యొక్క ఫొటోస్కి మన యొక్క వీడియోస్కి ఎలాంటి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి, దానికి మన యొక్క మైక్ ఎలా కనెక్ట్ చేయాలనేది డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, మీ యొక్క ప్లే స్టోర్లో ఓపెన్ కెమెరా సెర్చ్ చేయండి. మనకు ఏ విధంగా అయితే వస్తుంది. ఇన్స్టాల్ అయితే చేశాను, ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఇన్ని సెట్టింగ్స్ అయితే కనిపించవు. ఇవన్నీ నేను అడిషనల్గా అయితే యాడ్ చేశాను. అవి ఎలా యాడ్ చేయాలని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పైన టాప్లో లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. సెట్టింగ్ మీద ట్యాప్ చేయండి, కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మోర్ కెమెరా కంట్రోల్స్ అయితే ఉంటుంది. ఐ మీన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. ఇక్కడ ట్యాప్ టు క్యాప్చర్ అయితే ఉంటుంది. ఐ మీన్ ట్యాప్ చేయండి. మనము సింగిల్ ట్యాప్ చేస్తే మనకు ఫోటో అయితే క్యాప్చర్ అవుతుంది. అంటే స్క్రీన్ మీద మనం ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో అప్పుడు మనకు ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే క్యాప్చర్ అవుతుంది. ఇలా మీరు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటిలో మీకు కావాల్సింది అయితే ఎంచుకొని నేను నాన్న అయితే పెడుతున్నాను. అలాగే ఇక్కడ షట్టర్ సౌండ్ అయితే ఉంటుంది, దాని అయితే ఆన్ చేసుకోండి. అలాగే టైమర్ బీప్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం టైమర్ సెట్ చేసుకుంటామో అక్కడ టైమర్ అంటే 1, 2 అనే సెకండ్స్ పడతాయి కదా, వాటిని మనకు సౌండ్ అయితే వస్తుంది. టిక్ టిక్ అని సౌండ్ అయితే వస్తుంది అనమాట. అందుకోసం అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు వాల్యూమ్ కీస్ అయితే ఉంటుంది. ఐ మీన్ ట్యాప్ చేయండి. ఈ యొక్క వాల్యూమ్ కీస్ ఫీచర్ ఏంటి అంటే, మనకు పైన మన ఫోన్కి వాల్యూమ్ కీస్ ఉంటాయి కదా, ఆ యొక్క వాల్యూమ్ కీస్తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ పెట్టుకోవచ్చు ఆ యొక్క వాల్యూమ్ కీస్ ద్వారా. అలాగే చేంజ్ ఎక్స్పోజర్ లెవెల్ పెట్టుకోవచ్చు, లేదా స్విచ్ ఆటో లెవెల్ అయినా పెట్టుకోవచ్చు, చేంజ్ డివైస్ వాల్యూమ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే డూ నథింగ్ అంటే ఏం పెట్టుకోకుండా ఉండొచ్చు. నేను ప్రస్తుతానికైతే జూమ్ అయితే పెట్టాను. అలాగే ఇక్కడ ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఆడియో కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు మీ యొక్క ఫోటో అయితే క్యాప్చర్ అవుతుంది. ఇదైతే నన్ను అయితే పెట్టుకోండి, ఇది కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ సేవ్ పాత్ అయితే ఉంటుంది, దాన్ని మీరు కావాల్సిన చోట అయితే పెట్టుకోవచ్చు. మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ మనకు అంతకు యూజ్ అవ్వవు. బ్యాక్ అయితే రండి. అలాగే ఇక్కడ మీకు కెమెరా ప్రివ్యూ అయితే ఉంటుంది. ఐ మీన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రివ్యూ సైజ్ అయితే బై డిఫాల్ట్ ఉండిచ్చేయండి. షో జూమ్ అయితే ఉంటుంది, దాని అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. అంటే మన యొక్క స్క్రీన్ పైన మనం ఎంత జూమ్ చేస్తున్నామని కనిపిస్తూ ఉంటుంది. అలాగే షో యాంగిల్, దీన్ని కానీ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. అలాగే షో యాంగిల్, మనం ఏ యాంగిల్లో ఫోటో తీస్తున్నాం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. షో బ్యాటరీ, మన యొక్క బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందని మనకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది. షో టైం, ఇవన్నీ ఇలాగే అనమాట. మనకు స్క్రీన్ మీద కనిపించేదానికి ఇవన్నీ షో టైం. అలాగే షో మెమొరీ, ఇవన్నీ అయితే టిక్ అయితే ఇచ్చండి. షో ఆడియో లెవెల్, ఈ యొక్క ఆడియో లెవెల్ మీరు యూస్ చేయడం వల్ల మీరు వీడియోస్ తీసేటప్పుడు మీ యొక్క ఆడియో రికార్డ్ అవుతుందో లేదో మీకు తెలుసుకోవచ్చు అనమాట. ఆడియో లెవెల్ ఎంత పిచ్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రిడ్ లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 3:3 అయితే పెట్టుకోండి. ఇవైతే బై డిఫాల్ట్, ఇంకా మిగతావి అలాగే ఉంచండి. ఆన్ స్క్రీన్ వై అయితే ఉంటుంది, అంటే మనకు స్క్రీన్ పైన ఏమేమి కనిపించాలి అనేసి. ఇక్కడ మనం బై డిఫాల్ట్ కొన్ని అయితే ఎనబుల్ ఉంటాయి, లేదా మీరైతే ఎనబుల్ చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, షో ఆటో వైట్ బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. దీని టిక్ మార్క్ అయితే ఇచ్చాను. నాకు వైట్ బ్యాలెన్స్ లాక్ చేసుకోవడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే మనకి ఎక్స్పోజర్ లాక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవన్నీ టిక్ అయితే ఇచ్చుకోండి. అలాగే షో జూమ్ ఇన్ కంట్రోల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అయితే టిక్ అయితే ఇచ్చేయండి ఈ విధంగా. ఓకే, బ్యాక్ అయితే వచ్చేయండి. అలాగే ఇప్పుడు మనం ఫోటో సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు ఫోటో సెట్టింగ్స్లో కెమెరా రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఐ మీన్ ట్యాప్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని అయితే ఉంటుంది. మీరు హై అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఏదైతే ఉందో అదైతే క్లిక్ చేయండి. అలాగే ఇమేజ్ క్వాలిటీ అయితే 90% అయితే ఉంది. 100కి అయితే మారుద్దాం. ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ అయితే 100 అయితే పెట్టండి. అలాగే ఇమేజ్ ఫార్మాట్, మీకు జేపీజీ కావాలా, వెబ్ ఫార్మాట్లో కావాలా, పిఎన్జీ కావాలైతే ఉంటుంది. బై డిఫాల్ట్ జేపీజీ అయితే ఉంచండి. అలాగే ఇక్కడ సేవ్ ఆల్ ఇమేజెస్ హెచ్డిఆర్ మోడ్లో అయితే ఉంటుందన్నమాట. ఇది కొన్ని డివైస్కి అయితే వర్కౌట్ అవ్వదు, కొన్నిటికైతే వర్క్ అయితే అవుతుంది. బై డిఫాల్ట్ ఆఫ్లో అయితే ఉంచండి, మీకు అవసరమైతే ఆన్ చేసుకోండి. ఓకే, ఎక్స్పోజర్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా మిగతావి ఏమి మీరు కదిలించకండి. నేను చెప్పిన వర్క్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అలాగే బ్యాక్ అయితే వచ్చాను. అలాగే ఇక్కడ వీడియో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీడియో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీ యొక్క వీడియో రిజల్యూషన్ అయితే ఉంటుంది. నేను ఫుల్ హెచ్డీ అయితే పెట్టాను, మీరు కావాలంటే 4K దాకైనా మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎనేబుల్ డిజిటల్ వీడియో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. దాని అయితే ఆన్ చేసుకోండి, మీకు స్టెబిలిటీ అయితే ఉంటుంది మీ యొక్క వీడియోస్కి అయితే. అలాగే వీడియో ఫార్మాట్,
ఈ యొక్క వీడియో ఫార్మాట్ డిఫాల్ట్ అయినా ఉంచండి, లేదా మీరు H264 అయినా ఉంచుకోండి. మీకు తగ్గట్టుగా అయితే మీరు ఉంచుకోవాలన్నమాట. అంటే మీకు దాని గురించి తెలియకపోతే బై డిఫాల్ట్ అయితే పెట్టండి. H264 అయితే నేనైతే యూజ్ చేస్తాను. అలాగే మ్యాక్సిమం డ్యూరేషను ఇదైతే అన్లిమిటెడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ రికార్డ్ ఆడియో అయితే ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆడియో సోర్స్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది యూట్యూబర్స్ అయితే ఉంటారు, వాళ్ళకి కొన్ని మొబైల్స్లో బోయే మైక్ అయితే సపోర్ట్ చేయదు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఓపెన్ కెమెరా యూజ్ చేసుకొని ఆడియో సోర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ మైక్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇదైతే డిఫాల్ట్ అయితే ఇదైతే ఉంటుంది. మీరు ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకున్నప్పుడు మీరు ఈ యొక్క మైక్ని అయితే మీ యొక్క 3.5mm జాక్ ద్వారా అయితే కనెక్ట్ చేస్తారో ఆ మైక్ నుంచి ఆడియో అయితే తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఆడియో ఛానల్స్ అయితే ఉంటుంది, ఇది బై డిఫాల్ట్ అయితే ఉంచండి. అలాగే ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ వీడియో బిట్ రేట్ అయితే ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ మీకు 100 అయితే ఉంటుంది, దాన్ని 200 అయితే మార్చండి. అలాగే ఇక్కడ ఫ్రేమ్ రేట్ అయితే ఉంటుంది, బై డిఫాల్ట్ అయితే ఉంచండి, లేదా మీ యొక్క మొబైల్ 60 ఫ్రేమ్స్ సపోర్ట్ చేసి 60 ఫ్రేమ్స్ అయితే ఉంచుకోండి. ఇవి వీడియో సెట్టింగ్స్లో ఉండే ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ మీరు చేంజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క వీడియో క్వాలిటీ అనేది లేదా మీ యొక్క ఫోటో క్వాలిటీ అనేది సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడు వరకు మనం సెట్టింగ్స్ అయితే చూసాం. ఇప్పుడు మనకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో అయితే చూద్దాం. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ అయితే ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫ్లాష్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, అలాగే ఫోకసింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏఎఫ్ అంటే ఆటో ఫోకసింగ్ అనమాట. ఫోకస్ మ్యాక్రో ఉంటుంది, అలాగే ఫోకస్ లాక్ ఉంటుంది, అలాగే ఇక్కడ స్టాండర్డ్, అలాగే HDR, ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీ యొక్క మొబైల్ సపోర్ట్ చేసే మీరైతే యూజ్ చేసుకొని స్టాండర్డ్ అయితే పెడుతున్నాను. అలాగే ఇక్కడ కెమెరా రెజల్యూషన్ మనం లోపల చూసాం కదా, సేమ్ అవే ఫీచర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ గ్రిడ్ లైన్స్, అలాగే ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క వైట్ బ్యాలెన్స్ అనేది మీరు ఆటో లైన్ పెట్టుకోండి, లేదా మీ యొక్క సీన్ తగ్గట్టు అయితే మీరు మార్చుకుంటూ అయితే ఉండొచ్చు. ఇది మీరు మాన్యువల్ కెమెరా యూజ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సపోజ్ నేను ఆటోలో అయితే పెట్టేస్తున్నాను, ఈ యొక్క ఆటో అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. మీకు ఒకవేళ వీటి గురించి తెలిస్తే మీరైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎక్స్పోజర్ అయితే ఉంటుంది, ఈ యొక్క ఎక్స్పోజర్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్స్ మీరు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పోజర్ లాక్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ లాక్ అనే సింబల్ అయితే ఉంటుంది, లాక్ చేసి మీకు ఎక్స్పోజర్ అనేది లాక్ అవుతుంది. ఇంకా మీరు అక్కడ ఏం చేసినా ఎక్స్పోజర్ అనేది లాక్లో ఉంటుంది, మారదనమాట. అలాగే ఇక్కడ వైట్ బ్యాలెన్స్ కూడా లాక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఫ్లిప్ అయితే ఉంటుంది మనకు ఫ్రంట్ కెమెరాకి, అలాగే బ్యాక్ కెమెరాకి ఫ్లిప్ అయితే ఉంటుంది. నేను బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేశాను. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. అలాగే వీడియో కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫోటోకి వీడియోకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు వీడియోలో కూడా మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ని, వైట్ బ్యాలెన్స్ని, వీటన్నిటిని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ప్రీవియస్గా తీసినవన్నీ పైన అయితే ఉంటాయి. ఇవి ఈ యొక్క ఓపెన్ కెమెరాలో ఉన్న బెస్ట్ సెట్టింగ్స్, హిడెన్ సెట్టింగ్స్ అనమాట. నాకు తెలిసి తెలుగులో ఎవరు ఇంత డీటెయిల్గా అయితే చెప్పలేదు. మన ఛానలే ఫస్ట్ ఛానల్ అనమాట తెలుగులో అలా డీటెయిల్గా రివ్యూ చేసిన ఛానల్ ఓపెన్ కెమెరా గురించి. గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నాకు నెక్స్ట్ వీడియోలో లైట్ రూమ్ గురించి క్లాసెస్ వైజ్గా మాస్టర్ క్లాస్ అయితే చెప్పబోతున్నాను. అంటే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన తెలుగులో ఇంతవరకు ఎవరు అంత డీటెయిల్గా అయితే లైట్ రూమ్ గురించి అయితే చెప్పలేదు. ఫస్ట్ టైం మన ఛానల్లో డీటెయిల్ క్లాసెస్ వైజ్గా, ట్యూటోరియల్ వైజ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.